సమస్త చీకటి శక్తి రేసును బంధిస్తున్నాం. ప్రభావ మీరే ప్రారంభించి మీరు మిగించమని సమస్త మహిమ ఘనత మీకు ఆరోపించుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 473, 473. దన 473. సౌండ్ చూసుకో. దప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. వడిగల జలములలో దారిన్ నిర్మించును మన ప్రభువే. వడిగల జలములలో దారిన్ నిర్మించును మన ప్రభువే. అడవులలో రాజబాటలను స్థాపించును మన ప్రభువే. అడవులలో రాజబాటలను స్థాపించును మన ప్రభువే. తప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. మన సంతతిపై తన ఆత్మన్ కుమ్మరించును మన ప్రభువే. మన సంతతిపై తన ఆత్మన్ కుమ్మరించును మన ప్రభువే. తన ఆత్మతో వారిని నింపి నిర్మించును సంగముగా. తన ఆత్మతో వారిని నింపి నిర్మించును సంగముగా. తప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్ల వలె. నీటి కాలువల యొద్ద నిరవంజి చెట్ల వలె. గడ్డిలో ఎదుగునట్లు వారు వర్ధిల్లెదరు. గడ్డిలో ఎదుగునట్లు
ఉన్నట్లు వారు వదిల్లెదరు. తప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. కరుణాపీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే. కరుణాపీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే. పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన ప్రభువే. పరలోకము నుండి స్వరమున్ వినిపించెను మన దేవుడే. తప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే. ఆకాశము తెరువబడగా మాట్లాడెను మన దేవుడే. ఒక శబ్దముతే తన సుతుని ఘనపరచెను మన దేవుడే. ఒక శబ్దము చేతన సుతుని ఘనపరచెను మన దేవుడే. తప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. మందిరమున్ దేవుని ప్రజలు మందిరమందుంచగనే. మందసమున్ దేవుని ప్రజలు మందిరమందుంచగనే. మందిరమున్ క్రమ్మెను ప్రభుని తేజో మహిమంతటను. మందిరమున్ క్రమ్మెను ప్రభుని తేజో మహిమంతటను. తప్పిగొనిన వానిపై నీటిన్ కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ సేవించుడి హర్షముతో. తన ప్రజలెల్లప్పుడు క్రీస్తున్ సేవింతురు హర్షముతో. దిన దినము దేవుని కొలిచి హల్లెలూయా పాడెదరు. దిన దినము దేవుని కొల్చి
హల్లెలూయా పాడెదరు. దప్పిగొనిన వానిపై నీటిని కుమ్మరించును ఆ ప్రభువే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. ఎండియున్న భూమిపై జలముల్ ప్రవహింపజేయునాయనే. చేర్చబడిన పాటల్లో కొత్త పాటలు లాస్ట్లో ఉంటాయి. సాంగ్ నెంబర్ 9, 9వ పాట పాడుకుందాం. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. తాను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే. తాను కాపురముండు స్థలము తన స్వంత ప్రజల మధ్యనే. దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. దేవుడు తానే వారి దేవుడయుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపము ఆయనే. దేవుని ఆలయమాయనే, ప్రజ్వలించు దీపము ఆయనే. జీవజలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. జీవజలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. పూర్ణ మహిమతో నిండినది మహాపరిశుద్ధ స్థలమదియే. స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదము నిలిపెదము. స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదము నిలిపెదము. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇదిగో మనుషుల మధ్యన దేవాది దేవుడు వాసం చేయుచుండే. ఇంకో పాట పాడుకుందాం. అందరూ పాటలు పాడి సమయానికి రాలేకపోయినారు. 765.
765 765. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని, మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను నీపై మక్కువతో వందనమర్పించుము. అర్పించెను నీపై మక్కువతో వందనమర్పించుము. పైనున్న వాటినే వెంటాడుచు ఇహలోక సంగతులు గమనించక, పైనున్న వాటినే వెంటాడుచు ఇహలోక సంగతులు గమనించక, క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, పైనున్న వాటిని వెదకుచు వందనమర్పించుము. పైనున్న వాటిని వెదకుచు వందనమర్పించుము. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని, మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను నీపై మక్కువతో వందనమర్పించుము. అర్పించెను నీపై మక్కువతో వందనమర్పించుము. నీ జీవము క్రీస్తుతో కూడాను దేవునిలో దాచబడి ఉన్నది. నీ జీవము క్రీస్తుతో కూడాను దేవునిలో దాచబడి ఉన్నది. క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, పైనున్న వాటిని వెదకుచు వందనమర్పించుము. పైనున్న వాటిని వెదకుచు వందనమర్పించుము. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని, మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించెను నీపై మక్కువతో వందనమర్పించుము. అర్పించెను నీపై మక్కువతో వందనమర్పించుము. లోకాన నరభేదము పాటింపక పరలోక దేవుని సేవించుము. లోకాన నరభేదము పాటింపక పరలోక దేవుని సేవించుము. క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, క్రీస్తేసుతో నీవు లేపబడిన వాడవై, పైనున్న వాటిని వెదకుచు వందనమర్పించుము. పైనున్న వాటిని వెదకుచు వందనమర్పించుము. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని, మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని
అర్పించేను నీపై మక్కువతో వందనమర్పించుము. అర్పించేను నీపై మక్కువతో వందనమర్పించుము. సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు హల్లెలూయా స్తుతులర్పించుము. సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు హల్లెలూయా స్తుతులర్పించుము. సమస్త మాయన పేరట చేయుచు, సమస్త మాయన పేరట చేయుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వందనమర్పించుము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వందనమర్పించుము. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని, మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించేను నీపై మక్కువతో వందనమర్పించుము. అర్పించేను నీపై మక్కువతో వందనమర్పించుము. మన సొంత బైబిల్ పైకెత్తి బైబిల్ పలవిని పాడుకుందామా. భలే భలే మాట భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిలు మాట యేసు మాట. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నమ్మకమైన నామమున మీ ప్రేమని బిడ్డలముగా మరొక పర్యాయము మీ యొక్క ప్రార్థనా మందిరములో మీ ప్రజలముగా ఈరోజు కూడా కూడి వచ్చి గొప్ప భాగ్యం మాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు మీ కొందనములు. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు మీ వంటి దేవుడు ఎవరు లేరని, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని, సర్వోన్నతమైన స్థలంలో నివసించుతూ భూపతులందరికీ అధిపతులైన దేవుడు అని, మీ దైవత్వాన్ని బట్టి, మంచితనాన్ని బట్టి, మీ కృపను బట్టి, జాలిని బట్టి, వాత్సల్యతను బట్టి తల వంచి మిమ్మల్ని పూజించుకుని ఆయన కనపరిచి నమస్కరించి ఆరాధిస్తుంటున్నాం. ఉదయకాలం నుండి కాపాడినారు. ఆ పని బాటలో మేము వెళ్ళినప్పుడు మీ కృపా సన్నిధి, మీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఈ దినాన్ని ఎంతోమంది చూడాలని ఆశపడ్డారు, చూడలేక కాలగర్భంలో కలిసిపోయినారు. మమ్మల్ని మీ కృపా వాత్సల్యత ఈ దినం మాయలు నూతనంగా పుట్టిన కారణాన్ని బట్టి మేము లయమ కాకుండా, నిర్మూలమ కాకుండా మీ బ్లెస్టం బావు కింద భద్రపరచబడిన వారమై గొంతులు ఊపిరి ఉంచి సజీవ లెక్కలో ఉంచబడి బ్రతికి బట్ట కట్టి మేమందరూ రామడానికి మమ్మల్ని తీసుకుని వచ్చినందుకు మీ కొందనములు. మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, సజీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ఒకప్పుడు లోకంలో పాపములు పడి చిన్న మమ్మల్ని ప్రేమించినారు.
మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారిని లోకంలో పంపి ఆయన కలువరిశిలువలో చేస్తూ వచ్చిన గొప్ప బలియాగం ద్వారా మాకు ఇచ్చిన రక్షణను బట్టి మీ కొందనములు, సంఘము, సహవాసము, దైవజనం, దైవగ్రంథాన్ని ఇచ్చి దినదినం ఆత్మీయంగా పోషిస్తూ మీరు ఆఖరొక్కరికే మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు మీ కొందనాలు. ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ ద్వీప స్తంభమైన జీవన దేవుని సంఘమైన పేరులను బట్టి మేము స్తుతిస్తూ ఉంటున్నాం. జరుగుతున్న ప్రతి పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా తండ్రి. రాబోయే భవిష్యత్తు పరిచర్య కొరకే సంఘాన్ని మీరు సిద్ధపరుస్తున్నవలసి ప్రార్థిస్తుంటున్నాను. సంఘ బాధ్యతలలో, పరిచర్య బాధ్యతలో ఉన్న వారిని, డీకన్స్ని బట్టి, ఎల్లర్స్ని బట్టి, బాధకుల వారిని బట్టి, సహోదరి సహోదరులను బట్టి, అవనస్తులను బట్టి, పరిచారకులను బట్టి, బోధకులను బట్టి, సువార్థకులను బట్టి మనం స్థుతిస్తూ ఉంటున్నాం. ప్రార్థించిన మేరకు బైబిల్ పట్టణం కొరకే మమ్మల్ని సమీప ప్రాంతం తీసుకుని వచ్చినందుకు మీ కొందనములు. ఇంతవరకు పాటల ద్వారా మీరు మయం పొందుతూ వచ్చినందుకు మీ కొందనములు. కొద్ది నిమిషములు మీ స్వరాన్ని వినాలని ఆశతో మీ వైద్యులు చూస్తున్నట్టుగా పరలోక సింహాసనం నుండి మీ వర్తమాన్ని విడుదల చేయండి. అయ్యకు నా పాత్రుని మీ ప్రజలు మీకు దయచూపునని కనికరించి జ్ఞాపకం చేసుకుని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమేన్. గత వారము అపోస్తలుల కార్యముల యొక్క క్లుప్త వివరణ మనం నేర్చుకుంటూ వచ్చినాం. అపోస్తలుల కార్యములు, అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు జరిగిస్తూ వచ్చినటువంటి పనులు. 28 అధ్యాయాలలో ప్రాముఖ్యంగా ముగ్గురు మనకు తారసపడతారు. మొట్టమొదటి వ్యక్తి ఫిలిప్పు, రెండవ వ్యక్తి పేతురు, మూడవ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఈ ముగ్గురు ద్వారా దేవుడు జరిగిస్తూ వచ్చినటువంటి కార్యములు 28 అధ్యాయాలు ముగిస్తూ వచ్చినాయి. కానీ పరిశుద్ధాత్మదేవుడు ఇంకా పని జరిగిస్తూ ఉన్నాడు. అది 29వ అధ్యాయము. మన పూర్వీకులు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారముగా ఈ భూమి మీద పలు ప్రాంతాలలో, ఆయా దేశాలలో ఆయా రీతులుగా వారు పరిచర్య సేవ చేసి వారు వెళ్ళిపోయినారు. ప్రభు పిలుపుని అందుకొని వారు వెళ్ళినారు. కానీ పరిచర్య ఆగి ఉంది, మిగిలి ఉంది. ఆ క్రమంలో, ఆ వరుసలో ఈ తరములో మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో దేవుని పనులు చేయవలసిన వారమై ఉంటున్నాం. 4 సువార్తలకు, పత్రికలకు మధ్యలో ఈ అపోస్తల కార్యం ఉంటుంది. ఒక పాపి రక్షణ పొందడానికి సువార్తలు ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి. తరువాత రక్షణ పొందిన తర్వాత ఏ విధంగా ఈ పరిశుద్ధుడైన వ్యక్తి, పరిశుద్ధ కుటుంబము, సంఘములు ఏ విధంగా జీవించాలి, సంఘములు ఏ విధంగా అంటుకట్టుబడుతూ ఉండాలి, సంఘములు వారు చేయవలసినటువంటి పనులేంటి అని అర్థం చేసుకోవాలంటే అపోస్తలుల కార్యం మనము చదవాలి, తెలుసుకోవాలి. ఈ అపోస్తలుల గ్రంథమును లూకా భక్తుడు డాక్టర్ లూక్ రాసినాడు. ఆయన లూకా సువార్త రాసినాడు, తర్వాత అపోస్తలుల కాలం రాసినాడు. లూకా సువార్త చదివితే తప్ప అపోస్తలుల కార్యం మనకు అర్థం కాదు. కాబట్టి సువార్తలు, పత్రికలకు మధ్య వారధి లాంటిది, బ్రిడ్జి లాంటిది ఇది. ఈ విషయాలు కొన్ని మనం చూస్తూ వచ్చినాం. తర్వాత 40 రోజుల గురించి మనము కొద్ది నిమిషంలో ధ్యానం చేస్తూ వచ్చినాం. 40 సంఖ్య ఎక్కడ ఆరంభమైంది, ఏ సందర్భంలో పరిశుద్ధాత్మ దేవుడు 40 అన్న ఆ సంఖ్యను లిఖిస్తూ వచ్చినాడు. మొట్టమొదటిగా నోవహు దినాలలో 40 రాత్రింబగళ్ళు జల ప్రళయము మనం చూస్తూ వచ్చినాం. తర్వాత మోషే దేవుని పర్వతమైనటువంటి ఆ పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు కంటికి నిద్ర లేక, కడుపుకు ఆహారం లేక, శరీరానికి విశ్రాంతి లేక దేవునితో సహవాసము కలిగి ఉన్నాడు. ఆయన కొండ దిగి కిందికి వస్తున్నప్పుడు ఆయన ముఖము ప్రకాశిస్తూ వచ్చిందని మనము చూస్తూ వచ్చినాం. తర్వాత వేగుల వారు, అంతేనా? గత వారం వచ్చిన వాళ్ళు చెప్పండి. వేగుల వారు అక్కడ వచ్చి వేగు చూచిపోయినటువంటి సందర్భం. తర్వాత ఆ విధంగా నూతన నిబంధనలను మనం చూస్తే
యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని ఒడ్డుకు వచ్చినప్పుడు సైతానుడు, అపవాది ఆయనను శోధిస్తూ వచ్చినాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు అపవాదిని వాక్యము చేత ఓడిస్తూ వచ్చినాడు. తర్వాత యేసుక్రీస్తు వారు పాపుల కొరకే మరణించి సమాధి తిరిగి లేఖనానుసారంగా లేచి 40 రోజులు తన శిష్యులకు ఆయన కనపరుచుకుంటూ సజీవుడిగా ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి సంగతి మనం ఎరుగుదుము. ఈ విధంగా 40వ సంఖ్య గురించి గత వారం మనం క్లుప్తంగా ధ్యానం చేస్తూ వచ్చినాం. అపోస్తుల కార్యముల యొక్క 20వ అధ్యాయం యొక్క సారాంశము, ముఖ్య మూల వచనము, మొదటి అధ్యాయము 8వ వచనం. ఆ వచనం అందరం కలిసి చదువుకుందామా? అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 8వ వచనం. యాక్ట్స్ 1:8 ఆల్ టుగెదర్ ప్లీజ్. అయినను మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులే ఉందరని వారితో చెప్పాను. యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్తున్నప్పుడు చివరి మాటలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఆయన చెప్తున్నాడు, యెరూషలేములో యూదయ సమరయ దేశములందంతటా బూదిగంతముల వరకు నాకు సాక్షులై. మొట్టమొదటిగా యెరూషలేములో జరిగినటువంటి సంగతులు, యెరూషలేములో వారు ఏ విధంగా సాక్ష్యము కలిగి ఉన్నారు. 2వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు మనము తరచి గమనిస్తే యెరూషలేములో జరిగినటువంటి సంగతులు, యెరూషలేములో అపోస్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ వచ్చినటువంటి కార్యములు, పనులు మన కళ్ళకు తారసపడుతుంది. రెండవది యూదయ సమరయ ప్రాంతంలో 8వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు ఆ మధ్యలో ఉన్న ఆ సందర్భాలను, ఆ లేఖనాలను మనం పరిశీలన చేస్తే యూదయలో సమరయలో జరిగినటువంటి పరిశుద్ధాత్మ దేవుని కార్యములు అక్కడ మనం చూస్తాం. తర్వాత బూదిగంతముల వరకు 13 నుండి 28 అధ్యాయాల వరకు వ్రాయబడినటువంటి లేఖనాలలో బూదిగంతముల వరకు జరిగినటువంటి సంగతులు, ఇవన్నీ దేవుని ఆజ్ఞ, గ్రేట్ కమిషన్. అది నాకు సాక్షులై ఉండుడి. ఎవరు ఆయనకు సాక్షులై ఉండాలి? మొదటి అధ్యాయము మొదటి వచనములో, ఓ తేఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులు ఆయనకు సాక్షులై ఉండాలి. ఆయనకు సాక్షులై ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఆజ్ఞాపించబడాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఆయనకు సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉంటాడు? ఎవరు ఆయనకు సాక్షులుగా ఉంటారంటే తాను ఏర్పరచుకున్నవారు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా తాను ఏర్పరచుకున్న అపోస్తులు, రెండవది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కార్యములు జరిగిస్తే అప్పుడు వారు తప్పకుండా సాక్ష్యము కలిగి ఉంటారు. దేవుని అనంతకాల సంకల్పం మనము కూడా దేవునికి సాక్షులుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అందుకే దేవుడు మనలను కూడా ఏ అపోస్తులను ఏ దేవుడైతే ఏర్పరచుకున్నాడో అదే దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడు. ఒకప్పుడు దేవుని చేత ఏర్పరచబడక ఉన్న ముందు మనము లోకములో పాపములో పడి చెడి నరకానికి, నాశనానికి కాలు జారే పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎక్కడుంటే? లోకంలో పాపములో ఉంటే. అందుకే అంటాడు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ వచనం, 15:16. గాస్పల్ అకార్డింగ్ టు జాన్ 15:16. 15:16. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలం నిలిచును. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. మనము దేవుని ఏర్పరచుకోవాలి. దేవుడే మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎక్కడ ఉంటే ఏర్పరచుకున్నాడు? 19వ వచనం, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాను. ఎంత గొప్ప భాగ్యము! లోకములో పాపములో సైతాను కబంధ హస్తములలో చిక్కుకొని నరకానికి, నాశనానికి వెళ్ళవలసిన మనలను దేవుడు లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం లోక సంబంధులు కాదు, మీరు లోక సంబంధులు కాదు అంటాడు. ఎందుకంటే పరసంబంధి అయిన దేవుడు లోకములో నుండి మనల్ని ఏర్పరచుకున్నాడు.
ఎప్పుడు ఏర్పరచుకున్నాడు? ఇర్మియా 1:4 వ్రాయబడుతూ ఉంది, తల్లి గర్భం ముందు పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని అంటాడు. మన తల్లి గర్భం ముందు మన పిండముగా రూపింపబడక మునిపే దేవుని కనుదృష్టి మన మీద ఉంది. అందుకే ఇది ఎరిగినాడు. యెరూషలేములో రాజుగా ఉన్నప్పుడు 139వ కీర్తన రాసి దావీదు అంటాడు 16వ చరణంలో, నా తల్లి గర్భం ముందు నేను పిండముగా రూపింపబడక మునిపే నీ కనులు నన్ను చూచాను అంటాడు. మన తల్లి గర్భం ముందు మనము మాంసపు ముద్దగా పిండంగా రూపింపబడుతున్నప్పుడు మనల్ని స్కానింగ్ మిషను, డాక్టర్ టెతస్కోప్ చూసినారు మనం అనుకుంటాం. ఇది మన ఆలోచన. కానీ ఒక ఆత్మీయ ఆలోచన ఎలా ఉందంటే, దావీదు కీర్తనాకారుడు 16 చరణంలో అంటాడు, నా తల్లి గర్భం ముందు నేను పిండముగా నువ్వు నన్ను రూపింపబడుతున్నప్పుడు నీ కన్నులు నన్ను చూసినందుకు నేను బ్రతికి బట్టగట్టినా అంటాడు. కాబట్టి తల్లి గర్భమందు మనము రూపింపబడుతున్నప్పుడే ఆకాశం నుండి ఆ దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడింది. తర్వాత జన్మించినప్పటి నుండి లోకంలో పాపములో కర్మ పాపము చేత మనము ఉన్నప్పుడు మన మీద ఆయన దృష్టి ఉంచి లోకంలో ఉన్న మనలను ప్రత్యేకించి ఏర్పరుచుకున్నాడు. అందుకే 11:28 మత్తయి సువార్తలో అంటాడు, లోకంలో ఏముంది? పాపభారం ఉంది. లోకంలో పాపభారం ఉంది. ఆదికాండం 4:13 నా దోష శిక్ష భరింపలేనిది. కాబట్టి లోకంలో దోష శిక్షకు మనం గురే ఉన్నాం. అటువంటి మనలను, లోకంలో పాపములో పడి చెడి ఉన్న మనలను, పాప భారం చేత ఉన్నటువంటి మనలను దేవుడు పేరు పెట్టి పిలిచినాడు. ఆదికాండం 12:1 అబ్రామును పేరు పెట్టి పిలిచినాడు. యెషయా గ్రంథం 43:1 యాకోబును పేరు పెట్టి పిలిచినాడు. షిలోహులో పడుకొని నిద్రపోతున్నటువంటి బాలుడైన సమూయేలును 1 సమూయేలు 3వ అధ్యాయంలో 3 సార్లు పిలిచినాడు, సమూయేలు 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 అని. ఆ పొద దగ్గర మోషేను పిలిచినాడు, మోషే మోషే అని. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మేడి పనులు ఏరుకుంటూ పశువుల కాపురిగా ఉన్న ఆమోసును పేరు పెట్టి పిలిచి తన ప్రవక్తగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తిబెరియా గలిలే సముద్రం దగ్గర చేపలు పడుతున్నటువంటి శిష్యులను, పేతురును, అంద్రేయను ఆయన పిలిచినాడు. కమ్ ఫాలో మీ, రండి అని చాలామంది మనం పిలుస్తూ ఉంటారు. మా పిల్లల పెళ్ళికి రండి, మా ఇల్లు గృహప్రవేశానికి రండి, మా కార్యక్రమాలకు రండి. కొంతమంది బయట పిలుస్తూ ఉంటారు, మా రాజకీయ పార్టీలో చేరండి, మా కుల సంఘంలో చేరండి, మా ఎంప్లాయీస్ సంఘంలో చేరండి అని. ఇది మానవుల పిలుపు. కానీ పరలోకముందున నీ దేవుడు పరసంబంధమైన పిలుపు. ఇట్స్ ఏ హైలీ కాలింగ్, ఉన్నతమైన పిలుపు అది. ఇట్స్ ఏ హెవెన్లీ కాలింగ్. పరలోక సంబంధమైన పిలుపు భూలోకంలో ఉన్న మానవుడు అందుకున్నాడు. లోకంలో ఉన్న మనలను దేవుడు పిలిచి ఏర్పరుచుకున్నాడు. తల్లి గర్భం ముందు పిండముగా రూపింపబడకునిపే. అంతేనా? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కన్నా ముందే దేవుడు మనల్ని పిలిచినాడు, ఏర్పరుచుకున్నాడు. ఎఫెసీ 1:4-6 వరకు తెలుగు బైబిల్లో కలిసి ఉంటాయి. ఎట్లనగా, తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించబడిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తుల్లో నిన్ను నన్ను ఎరిగి ఏర్పరచుకున్నాడు. గాడ్ హ్యాజ్ చోజన్ us. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏంటిది? పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన మానవుని ఏర్పరచుకోవడం ఏంటి? పరలోకముందు నా దేవుడు భూలోకంలో నివసిస్తున్న మానవుని ఏర్పరచుకోవడం ఏంటి? నరకానికి వెళ్ళవలసిన ఈ మానవుణ్ణి పరలోకాని కొరకై ఏర్పరచుకోవడము, ఇది అమోఘమైన, అద్భుతమైన, ఆశ్చర్యకరమైనటువంటి ఏర్పాటు కదా. దేవునికి మానవుడు అవసరం. అందుకే తన స్వరూపంలో తన పోలిక చొప్పున తన చేతులతో ఈ మానవుణ్ణి దేవుడు తన కొరకై నిర్మించుకున్నాడు. కానీ మెడవంచని మానవుడు, దేవుని ఆశ ఏంటంటే ఏదేనులో దేవుడు మానవునితో నివాసం చేయాలని ఆశపడ్డాడు ఏదేనులో. కానీ ఏదేనులో అవిధేయత కనపడింది. దేవుడు చెప్పినటువంటి మాటకు విధేయత చూపించలేదు ఆది మానవులు. ఎక్కడైతే అవిధేయత ఉంటుందో అక్కడ దేవుడు ఉండడు. ఏదేనులో ఉండలేకపోయినాడు. రెండవది, షిలోహులో దేవుడు నివాసం చేయాలని ఆశపడ్డాడు మానవులతో. షిలోహులో అక్రమం, అపవిత్రత కనపడింది దేవునికి.
అక్కడ కూడా దేవుడు ఉండడం ఇష్టపడలేదు. తర్వాత సొలొమోను మంటపంలో దేవుడు నివాసం ఇచ్చారని ఇష్టపడ్డాడు. అక్కడ అక్రమం దేవునికి కనపడింది. ఎక్కడైతే అవిధేయత కనపడుతుందో అక్కడ ఉండడు. ఎక్కడైతే అపవిత్రత కనపడుతుందో అక్కడ ఉండడు. ఎక్కడైతే అక్రమం కనపడుతుందో అక్కడ ఉండడు. ఏదెనులో అవిధేయత, షిలోహులో అపవిత్రత, సొలొమోను మంటపంలో అక్రమం కనపడింది. అక్కడ ఉండడానికి ఇష్టపడలే. తిరిగి దేవుడు తానే గుప్పెడు గుండెలో నివాసము చేయాలని పాపములు పడిచెడి ఉన్న ఈ మానవుణ్ణి లోకముల నుండి ఏర్పరచుకొని తన ఏకైక కుమారుడు, ముద్దుల కుమారుడు, తన దగ్గర ఉన్నటువంటి యేసు ప్రభువును నీ కొరకే నా కొరకే భూమిలోనికి దొబ్బిపడేసినాడు. నా హృదయంలో ఆయన నివాసము చేయాలని ప్రాణం పెట్టినాడు. ఆ ఏదోనులో నుండి ఇప్పటి వరకు ఈ మానవుడు దేవునికి చోటు ఇవ్వడం లేదు. హృదయంలో చోటు ఇవ్వడం లేదు. కుటుంబాలలో దేవునికి చోటు ఇవ్వడం లేదు. స్థానిక సంఘాలలో దేవునికి చోటు ఇవ్వడం లేదు. సార్వత్రికంగా దేవునికి చోటు లేదు. దేవుడు బాధపడుతున్నది ఇదే. నేను వీరి కొరకు ఇంత చేసినా, నేను అడుగుతున్నది వారి ఆస్తి కాదు, వారి సంపద కాదు, వారి బుద్ధి జ్ఞానాన్ని కాదు, కాస్త చోటు. అందుకే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది. ఏమని? హృదయం అన్నాడు తలుపునొద్ద నిలుచుండి తడుతూ ఉన్నాడు, ఎండకి ఎండుతూ ఉన్నాడు, వర్షానికి తడుస్తూ ఉన్నాడు, గాలికి విరవబడుతూ ఉన్నాడు, చలికి వణుకుతూ ఉన్నాడు. ఓపెన్ యువర్ హార్ట్. కెన్ యూ గివ్ మీ పర్మిషన్? ప్రాధేయపడతా ఉన్నాడు. ఒక్కసారి అవకాశం ఇస్తావా నీ హృదయంలో అని. ఆ రోజు నుండి నేటి వరకు ఈ మానవుడు దేవునికి చోటు ఇవ్వడం లేదు. ప్రభు స్తోత్రం. తన శేషం ఈ భూమి మీద దేవుని కొరకై ఏర్పాటు చేయబడింది. ఆ శేషంలో మనమున్నాం. అపోస్తలుల ఆరంభము నుండి మొట్టమొదటి యెరూషలేము సంఘము ఏర్పడింది. ఎలా జరిగింది? యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోయిన తర్వాత ఆయన 11 మంది శిష్యులు, యేసు తల్లి అయిన మరియా, కొంతమంది సహోదరులు, లెక్క పెడితే 120 మంది ఉన్నారు. ఎందుకు 120 ఉంది? 119 ఎందుకు లేదు? 121 ఎందుకు లేదు? 120 ఎందుకు ఉంది? 1 + 2 = 1 + 2 = 3. త్రిత్వమై ఉన్న దేవుడు ఈ భూమి మీద, దేవుడు భూమిని 3వ రోజు సృష్టించినాడు. అంటే ఈ భూమి మీద త్రిత్వమై ఉన్న దేవుడు సంఘమును ఏర్పాటు చేసినాడు. అందుకే 120 మంది ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేసినారు. అపోస్తుల కార్యములు 1:14-15. అక్కడ వారికి ఏక మనస్సు ఉంది. 120 మందికి ఎడతెగని ప్రార్థన 10 రోజులు జరిగింది. 10 రోజులు జరిగిన తర్వాత మొట్టమొదటి సంఘము ఆది అపోస్తుల దినాలలో యెరూషలేము ఏర్పడింది. జెరూషలేం, జెరు అంటే పట్టణం, షాలేం అంటే సమాధానం. మొట్టమొదటిగా ఏర్పడిన ఆ సంఘములో సమాధానము, శాంతి నెలకొల్పుతూ ఉంది. ఎలా కలిగిందంటే ప్రార్థన, ఏక మనస్సు. ఏ వ్యక్తులు అయితే ఏక మనస్సు, ఎడతెగని ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఏక మనస్సు, ఎడతెగని ప్రార్థన ఉంటుందో, ఏ స్థానిక సంఘములో అయితే ఎడతెగని ప్రార్థన, ఏక మనస్సు ఉంటుందో, అక్కడ వద్దన్నా సమాధానము, శాంతి వారి హృదయాలలో, కుటుంబాలలో, సంఘములో తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఏర్పరచుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మదేవుని సహాయముతో కార్యములు జరిగిస్తూ వచ్చినాడు. కాబట్టి అక్కడ సమాధానముతో కూడినటువంటి పరిచర్య అక్కడ జరుగుతూ వచ్చింది. అపోస్తలుల కార్యములలో మొట్టమొదటి ప్రసంగం 2వ అధ్యాయంలో కనబడుతుంది. మొట్టమొదటి ప్రసంగం పేతురు, పెంతెకొస్తు ప్రసంగం అంటారు. చాపలు పట్టే జాలరి, చదువు రానటువంటి వాడు ఏకధాటిగా ప్రసంగము చేస్తే 17 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. అక్కడ 17 భాషలు మాట్లాడేవారు ఉన్నారు. పేతురు ఒకే స్వరంతో మాట్లాడుతున్నాడు, ఒకే భాష మాట్లాడుతూ ఉన్నాడు. కానీ 17 భాషలు మాట్లాడేవారు కూర్చొని వింటుంటే పరిశుద్ధాత్మదేవుని పరిచయం ఎట్లుందంటే ఒకే స్వరం 17 భాషలలో ట్రాన్స్లేషన్ అయింది. దట్ ఈస్ పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మదేవుని యొక్క శక్తి.
2వ అధ్యాయంలో అక్కడ 17 భాషలు మాట్లాడేవారు మనకు కనపడతారు. 8వ వచనం నుండి మనం చదివితే అక్కడ 9వ వచనంలో పార్థీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కపదొకియా, పొంతు, ఆసియా, పుర్గియా, పుంపులియా, ఐగుప్తులన్న దేశంలోని వారు, కురేను దగ్గర లిబియా ప్రాంతంలో కాపురన్న వారు, రోమా నుండి ప్రవాసులకు వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, కేత్రీయులు, అరబీయులు మొదలైన మనమందరమును. అంటే ఇదంతా మీరు లెక్క పెడితే 17 భాషలు, 17 దేశస్తులు ఉన్నారు. పేతురు ఏం చదువుకున్నాడు? డిటిహెచ్, ఎంటిహెచ్ థియాలజీ చదువుకున్నాడు. కానీ పరిచర్యలో దేవునికి ఏక మనసు ఎదుటకి ప్రార్థన అక్కడ కనపడతా ఉంది. చదువులేనటువంటి జాలరి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో ఏకధాటిగా పరిచర్య జరిగిస్తే వరల్డ్ ఫస్ట్ ఎవాంజలికల్ మినిస్ట్రీ జరిగింది అక్కడ. మొట్టమొదటి సువార్త పరిచర్య 3,000 మంది చేతులు ఎత్తినారండి. 3,000 మంది హృదయాలలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేసినాడు. వారంటారు, వాట్ షల్ వీ డూ? మేమేం చేయాలా? ఎలా జరిగింది ఈ కార్యము? 2వ అధ్యాయం 37 వచనంలో, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని, తెలుగు బైబిల్లో ఫుట్ నోట్లు ఉంది, పొడవబడి. దేవుని మాటలు మానవుని ఏం చేస్తాయి? పొడుస్తాయి. ఏ రోజైనా దేవుని మాటలు మనల్ని పొడిచినాయా? దేవుని మాటలు పొడిస్తే వారు ఆక్రందన, గుండెలు పగిలిపోయినాయి. 2 అంచుల ఖడ్గమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుని వాక్కు వారి హృదయములను కుచ్చింది, పొడవబడ్డారు. ఎన్నో సార్లు దేవుని మందిరానికి వచ్చినాం, ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుని కార్యము మనలో జరిగింది. దేవుడు పొడుస్తూ ఉన్నాడు. ఇష్టపడ్డామా? దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు టేక్ ఇట్ పాజిటివ్లీ. దేవుని వాక్యమును మనము స్వీకరించే ఆ యొక్క దృక్పథం మనది అయితే దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు. దేవుని మందిరానికి వస్తే తప్పకుండా మాట్లాడతాడు. ఒక పాట ద్వారా మాట్లాడతాడు, ఒక వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఒక వచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు. ప్రతి సమస్యకు పరిష్కారము దేవుని మందిరంలో వాక్యము ద్వారా, ప్రతి ప్రశ్నకు సమాధానం దేవుని మందిరంలో దేవుని వాక్యము ద్వారా. దేవుని మందిరముకు రాకపోతే దేవుడు బహుశా నీతో మాట్లాడాలని ఇష్టపడతాడు. మనం అక్కడే ఉంటే ఆ మాట వినడానికి మనం నోచుకోలేమేమో. నేను హెబ్రోన్లో బైబిల్ స్టడీ తీసుకుంటున్నప్పుడు అయిపోయిన తర్వాత చాలామంది వచ్చి ప్రార్థన కోరి వారి యొక్క సాధక బాధలు చెప్తూ ఉంటారు కదా. అయిపోయిన తర్వాత ఒక కపుల్ నా గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు హెబ్రోన్లో. అయిపోయిన తర్వాత అన్న అని వచ్చినారు. చెప్పండి బ్రదర్ అంటే, అన్న మేమిద్దరం భార్య భర్తలు, ఇద్దరం సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, 6 నెలలైంది పెళ్ళై, దాదాపు నెల అయింది మేము మాట్లాడుకోవడం లేదు. భార్యాభర్తలుగా ఉన్నాం, అందరు కనపడుతున్నాం, ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే ఇంట్లో నివాసం చేస్తున్నాం, మేము భార్యాభర్తలమే, కానీ మాకు సమాధానం లేదు, మేమిద్దరం మాట్లాడుకోవడం లేదు. ఇప్పుడు ఈరోజు దేవుని మందిరానికి వచ్చినాం, దేవుడు మాట్లాడినాడు మాతో, మేమిద్దరము సమాధాన పడ్డామన్నా, కైండ్లీ ప్రే ఫర్ మీ. ఎలా జరిగింది? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు మాట్లాడే దేవుడు. ఇంట్లో కూర్చొని ఉంటే వారు ఈ నెల ఇంకొక 45 రోజులు అయిపోయేది సమాధానం లేకోకుండా, మాట్లాడుకోకుండా. దేవుని మందిరానికి వచ్చినారు, వారి గుండెలలో భారం ఉంది, అసమాధానంగా ఉన్నారు, ఒకే కారులో వచ్చినారు, ఎన్నో వారాలు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ ఏదో ఒక రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన గుండె యొక్క, మన హృదయ ఆవేదన చూసి మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. వారి ఇంట్లోనే ఉండింటే అలాగే కొనసాగేది అసమాధానంగా. ప్రియమైన సంఘమా, దేవుని మందిరానికి వస్తే దేవుడు తప్పకుండా మనతో మాట్లాడాలని ఆశపడతా ఉండవు. తాను ఏర్పరచుకున్నటువంటి వారు ద్వారా దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆ రోజు పేతురును దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి ఆ రోజు పెంతెకొస్తు ప్రసంగములో పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యము జరిగించినాడు. అది అపోస్తలుల ద్వారా జరిగినటువంటి మొదటి కార్యము. మొట్టమొదటి ప్రసంగము అపోస్తలుల కార్యంలో కనబడుతుంది. రెండవది 6వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొట్టమొదటి హతసాక్షి స్టెఫను మనకు కనపడతాడు. మొట్టమొదటి సంఘ ఆవిర్భావము, మొట్టమొదటి ప్రసంగము, మొట్టమొదటి హతసాక్షి
ఇవన్నీ ఆది అపోస్తుల దినాలలో జరిగినటువంటి సంగతులు, అపోస్తుల కార్యములో మనకు కనపడుతూ ఉంటాయి. వారు వెళ్ళిపోయినారు. మిగిలిన ఆ సేవ పరిచర్య అదే పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మన గొంతులు ఊపిరినంత వరకు, మధ్యాకాశంలో కడుబూరం రోగేంత వరకు సంఘము అనగా మనము చేయవలసిన వారమై ఉన్నాం. మన ద్వారా దేవుడు చేయాలంటే మొట్టమొదటిగా మనం దేవుని చేత ఏర్పరచబడాలి. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మనము పని చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. దేవుని దగ్గర దూతలు ఉన్నారండి, కోట్లాను దూతలు ఉన్నారు. దేవుడు వారిని ఏర్పరచుకోలే. దేవుని పని కొరకే వారిని ఏర్పరచుకోలే. 24 గంటలు రాత్రి మగళ్ళు మానక వితౌట్ ఆబ్సెంట్ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని గాన ప్రతిగానం చేస్తూ నమ్మకంగా అక్కడ పరిచర్య చేస్తున్నారు వారు. కానీ దేవుడు వారిని నమ్మలే, మనల్ని నమ్మినాడు. వారి గురించి ఒక మాట అంటాడు, బుక్ ఆఫ్ జోబ్ 15:15, యోబు గ్రంథం 15:15లో వారి గురించి ఒక మాట అంటాడు, నా దూతలు నిన్ను నమ్మను అంటాడు. ఆకాశ విశాలము నా దృష్టికి పవిత్రము కాదు, నేను నా దూతలను నమ్మను అంటాడు. యోబు 15:15 ఎవరైనా చదువుతారా? ఆలోచించుము. ఆయన తన దూతలు యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశాలము నా దృష్టికి ఆకాశ వైశాలం అనే దృష్టికి పవిత్రం కాదంట. తన దగ్గర కోట్ల మంది పరిశుద్ధుడు పరిశుద్ధుడిని రాత్రింబగళ్ళు ఆరాధన చేస్తున్న ఆ దూతల గురించి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ అంటే, నేను నా దూతలు నమ్మను. మరి ఎవరు నమ్ముతావు ప్రభువా? మిమ్మల్ని నమ్ముతా. మనల్ని నమ్మినాడు ఆయన. మన ద్వారా ఆయన పనులు చేయించుకోవాలని పాపములు పడిచున్న మనలను ఏర్పరచుకున్నాడు. తన కొరకే మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే దేశం కాని దేశము వాళ్ళు వదులుకొని వచ్చినారండి. క్రైస్తవం ఎలా వచ్చింది భారతదేశంలో, హిందూ దేశంలో ఎలా వచ్చింది? 1875 సంవత్సరం నెల్లూరు సముద్ర తీరమున ఒక పడవ వచ్చి, పెద్ద షిప్ వచ్చి ఆగింది. అక్కడి నుండి ఆ దొరను గుంటూరుకు తీసుకొని వచ్చినారు. గుంటూరు పరిసర ప్రాంతంలో పెదనందిపాడు, గురజాల అవి భయంకరమైనటువంటి విగ్రహారాధనతో దొంగలతో కూడుకున్నటువంటి ప్రాంతాలు అవి. గురజాల అన్నటువంటి ప్రాంతము చాలా దొంగలు ఉన్నారు, అక్కడ నరహంతకులు ఉన్నారు, భయంకరమైన పరిస్థితి. అటువంటి ఆ చోటికి ఈ వ్యక్తి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. ఎన్నో బెదిరింపులు. ఎక్కడి నుండి వచ్చినావు నువ్వు, ఏంటి అని ఒక ట్రాన్స్లేటర్ని తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఎన్నో బెదిరింపులు, రాళ్ళ దెబ్బలు తిన్నాడు, ఓడ్చుకున్నాడు. వెళ్ళిపోమ్మన్నారు. నేను వెళ్ళిపోవడానికి రాలేదు, ప్రభువు మీ దగ్గరికి పంపించినాడు నన్ను అని వారికి సువార్త ప్రకటించినాడు. మూర్ఖులైన ప్రజలు, దొంగలైన ప్రజలు వారికి సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు. దొంగలు మార్చబడ్డారు, నరహంతకులు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి దేశమును వదిలిపెట్టి, బంధువులను వదిలిపెట్టి, సమస్తమును వదిలిపెట్టి క్రీస్తు కొరకై ప్రయాసపడి హిందూ దేశమునకు వచ్చి క్రీస్తు సువార్తను, క్రీస్తు ప్రేమను ప్రకటించిన కారణాన్ని బట్టి ఎంతోమంది రక్షణ పొందుతూ వచ్చినాడు. ఆయన వెళ్ళిపోయినాడు. మన పరిస్థితి ఏంటి? ఎంతోమంది మిషనరీలు. ఆ క్రమంలో ఫెడ్రిక్ అన్నటువంటి మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చినాడు. ఇంగ్లాండ్ దేశం నుండి వస్తే ఆయన చీరాల ప్రాంతంలో ఆయన దిగినాడు. దిగిన తర్వాత ఆ యొక్క చీరాలకు ఒంగోలుకు దాదాపు 18 కిలోమీటర్లు మధ్యలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో రాత్రులు ఆ గ్రామం గుండా వెళ్ళాలంటే భయపడేవారు. అటువంటి పరిస్థితులు అక్కడ ఏంటంటే ప్రతి ఇంట్లో దొంగతనం చేసే వాళ్ళే ఉంటారు. ప్రతి ఇంట్లో వారి వృత్తే దొంగతనం. అటువంటి ఆ ఊరిలోనికి ఈ ఫెడ్రిక్ దొరగారు వచ్చి సువార్త ప్రకటిస్తూ వచ్చినాడు.
ఆ ప్రాంతంలో పోలీస్ స్టేషన్ ఎప్పుడు ఫుల్ ఉండేది. దొంగతనం చేసిన వారితో, వ్యభిచారం చేసిన వారితో పోలీసుల చేత పట్టబడి పోలీస్ స్టేషన్ అంతా ఫుల్ అయిపోయేది. ఆ కారణాన్ని బట్టి కలెక్టరు గవర్నమెంట్కి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారు. ఈ పోలీస్ స్టేషను సరిపోవడం లేదు, చెరసాల సరిపోవడం లేదు, రోజు రోజుకు దొంగతనాలు ఎక్కువైపోతున్నాయి, మేము పట్టుకొని వచ్చి జైల్లో వేయాలంటే సరిపోవడం లేదు, కాబట్టి ఇంకొక పోలీస్ స్టేషను మీరు నిర్మించండి అని. ఈ ఫెడరిక్ దొరగారు వచ్చి ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ వచ్చినాడు. దొంగలు మారినారు, వ్యభిచారులు మారినారు, పరిశుద్ధాత్మదేవుడు కార్యం చేసినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏంటి నీ పరిస్థితి, మన పరిస్థితి? ఇంకొక దొరగారు వచ్చినారు, స్టూవర్ట్ అని ఆయన వచ్చినాడు. ఆ ప్రాంతంలో స్వార్థ ప్రకటిస్తూ వచ్చినాడు. ఆ ప్రాంతం అంతా, ఆ వీధంతా, ఆ ఊరంతా మార్చబడి ఉంది. ఆ కారణాన్ని బట్టి గవర్నమెంట్ వారు ఆ ఊరు పేరు మార్చినారండి. స్టూవర్ట్ పురం అన్న పేరు ఆ ఊరికి పెట్టారు. ఎందుకంటే ఒక స్టూవర్ట్ అయిన ఆయన వచ్చి స్వార్థ ప్రకటించిన దొంగలు మార్చబడ్డారు. ఒక వ్యక్తి నమ్మకంగా దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళి చెప్పమన్న సువార్త, ప్రేమ సువార్తను ప్రకటించినప్పుడు దేవుడు అవుట్పుట్ తీసుకొని వచ్చేవాడుగా ఉంటాడు. ఏర్పరచుకోవడం అన్నది, దేవుని చేత ఏర్పరచుకోవడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడు మనల్ని నమ్మినాడు, మనల్ని ఏర్పరచుకున్నాడు తన కొరకే తన పని చేయాలని. ఈరోజు సొంత పనులలో నిమగ్నమైనటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నారు. మంచిదే, మన పనులు మనం చేసుకుందాం. 24 గంటలలో దేవుని భాగము 2 గంటల 40 నిమిషాలు. దాని కొరకే ప్రయాసపడదాం, దాని కొరకే చెమటొడుదాం. ప్రభు పనుల మీద గమనము కలిగి, ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, ఎవరు నచ్చినా ఎవరు నచ్చకపోయినా, ప్రభు నన్ను నమ్మి నాకు అప్పచెప్పినటువంటి పని నేను చేయాలి. ఇట్స్ ఎ గ్రేట్ కమిషన్. దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఇది. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించుడి. మనము ప్రకటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. మనము చల్లాలి విత్తనాలు. ఒక వ్యవసాయకుడు తన పొలంలో విత్తనాలు చల్లుతాడు, సేద్యం చేస్తాడు, దుక్కి దున్నుతాడు, అంతవరకే నీరు కడతాడు, అంతవరకే ఆయన పని. కానీ దేవుడు చేయవలసినది మానవుడు చేయలేడు, రైతు చేయలేడు. మానవుడు చేయవలసిన, రైతు చేయవలసింది చేస్తే దేవుడు చేయవలసిన రిమైనింగ్ వర్క్ ఆయన చేస్తాడు. ఏంటది? గాలి రైతు తీసుకొని రాలేడు. ఆ పంటకు గాలి దేవుడు తీసుకొని వస్తాడు. వర్షాన్ని మానవుడు తీసుకురాలేడు, రైతు దేవుడు తీసుకొని వస్తాడు. తగిన ఎండను, ఆ పంటకు తగిన ఎండ కావాలి, సూర్యరశ్మి, ఈ రైతు తీసుకురాలేడు, దేవుడు తీసుకొని వస్తాడు. అంటే రైతు చేయవలసింది రైతు చేస్తే, దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. అప్పుడే పంట చేతికి వస్తుంది. దేవుడు మనల్ని నమ్మినాడు. మనము దేవునికి వ్యవసాయదారులం, ఆయన ద్రాక్షవనంలో పనిచేసేవారం. మనము చేయవలసింది చేయాలంతే. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఒక్క వ్యక్తితో మాట్లాడతాడు. ఆ దినాలలో శనివారం పోయి సువార్త ప్రకటిస్తే గుండెలు బద్దలైపోయాయి. ఆదివారం వచ్చి మందిరాలు వచ్చి ఇంకా దేవుని వాక్యం విని రక్షణ పొందినామని బాప్తిసాల కొరకు పేర్లు ఇచ్చేవారు. ఈనాడేమైపోయింది? ఎంతో జ్ఞానము మనకు దేవుడు ఇచ్చినాడు. ఈనాడు టెక్నాలజీ విపరీతంగా ఉంది, రవాణా వ్యవస్థ విపరీతంగా ఉంది. టీవీ దీప్తే సువార్త, ఇంటర్నెట్లో సువార్త ప్రకటింపబడుతూ ఉంది. కానీ ఇంకా పాపిగానే ఉన్నాడు. కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో కార్యం జరగడంలే. డబ్బు ఉంది, చలో వెళ్దాం పరిచర్య చేద్దాం. జ్ఞానం ఉంది, చలో వెళ్దాం సువార్తకి వెళ్దాం. జరుగుతుంది పరిచర్య, డబ్బులు సమయము వెచ్చిస్తున్నాం. కానీ ఎందుకు ఖాళీ చాపులు? ఎందుకు పాపిగానే ఉన్నాడు, పరిశుద్ధుడిగా మార్చబడ్డం లేదు. అదే దేవుడు కదా. ఆ రోజు వారు చేసిన పరిచర్య కూడా మనం కూడా చేస్తున్నాం. ఆ రోజు అవుట్పుట్ ఉంది, ఈరోజు ఎందుకు లేదు అంతగా ఆశించినంతగా? బహుశా వెళ్ళమన్న చోటికి వెళ్ళలేదేమో, చెప్పమన్న చోట చెప్పలేదేమో, దేవుని ఆజ్ఞను, దేవుని చిత్త ప్రకారం మనం చేయలేదేమో. అపోస్తలుడైన పౌలు 3 సువార్త దండయాత్రల్లో, 2వ సువార్త దండయాత్రలో ఆయన లుస్త్రాన పట్టణానికి వస్తాడు.
లుస్త్రా అన్న పట్టణానికి వచ్చినప్పుడు ఆసియాకి వెళ్ళి సువార్త ప్రకటించాలని ఆయన ఆశ. కానీ 16వ అధ్యాయంలో రాయబడుతూ ఉంది 6వ వచనంలో, డోంట్ గో, నువ్వు వెళ్ళొద్దు పౌలా అంటాడు. దేవుని ఆత్మ అడ్డగించింది పౌలును వెళ్ళగాకని. పరిశుద్ధ ఆత్మదేవుడు అడ్డగిస్తాడు అనేకసార్లు మనల్ని. వి షుడ్ ఒబే. మనం ఆయన యొక్క స్వరాన్ని వినేవారముగా ఉండాలి, గ్రహించే వారముగా ఉండాలి. కాబట్టి ఏర్పరచుకున్న వారు నీ దేవుడు తప్పకుండా. ఎవరిని ఏర్పరచుకున్నాడు ఆయన? మత్తయి సువార్త. ఏర్పరచుకున్న వారిలో ఉండే లక్షణాలు చూడండి. ఆ లక్షణాలు మనవైతే మనం చేసే పరిచర్య అవుట్పుట్ దేవునికి తీసుకుని వచ్చే వారంగా ఉంటాడు. మత్తయి సువార్త. ఏర్పరచుకుని అపోస్తలులు ఎవరు వీరు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఎందుకు ఇంత గొప్ప కార్యాలు వాళ్ళు చేస్తూ వచ్చినారు? అపోస్తలు మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం, 18-19. యేసు గలిలయ సముద్రం నడుచుండగా పేతురును బట్టి సీమోను అతని సహోదరుని అంద్రయాను ఇద్దరు సహోదరులు సముద్రం ఉలవేయట చూచిన వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాలగా చేతున్న వారితో చెప్పిన వెంటనే వారు తమ వలలు చెప్పేటి. అపోస్తలులు ఏర్పరచబడిన వారు అపోస్తలుల కార్యములలో పనులు చేసినారు. వారిలో ఉండే మొట్టమొదటిది ఏంటంటే వారు చదువులేని జాలరులు. తిబిరియా గలిలయ సముద్ర తీరమున యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తుంటే చాలామంది జాలరులు ఉన్నారు. ఆయన వెళ్తున్నప్పుడు చాలామంది ఉన్నారు, కానీ ఇద్దరిని చూసినప్పుడు ఆయన కాళ్ళు కట్టుపడేసాయి. ఆ దృశ్యం వారిని చూసినాడు. చాలామంది ఉన్నారు, కానీ వారిద్దరిని చూసినప్పుడు యేసుప్రభు వారిని పిలిచినాడు. ఎందుకు వారిని పిలిచినాడు? అక్కడ రాయబడుతోంది, కమ్ టు మీ, ఫాలో మీ. రండి, నన్ను వెంబడించండి అంటాను. వాళ్ళు ఏం చేసినారు? ఇంటికి వెళ్ళి అందరికీ చెప్పేసి వస్తాముండండి అన్నారా? కాదు, వెంటనే ఇమ్మీడియట్. ఏర్పరచుకునే వారిలో, దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే విధేయత కలిగి ఉంటారు. వాక్యానికి విధేయత. ఉదయకాలంలో లేచి చదివిన వాక్యాన్ని విధేయత చూపిస్తారు. వాక్య ప్రకారం జీవించడానికి తమ జీవితాలను ఆత్మీయంగా కట్టుకుంటూ ఉంటారు. వారెందుకు? పేతురు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయములో పుట్టినది మొదలుకొని కుంటివాడు ఉన్నాడు. అక్కడ ఏదైనా సహాయం కొరకే ఏమన్నా ఉంటే ఇవ్వయ్యా అన్నాడు. పేతురు యోహానులు వెళ్తుంటే యెరూషలేము దేవాలయంకు వెళ్తుంటే ఏదన్నా ఉంటే ఇవ్వు అంటే పేతురు యోహానులు జేబులు తడుముకున్నారు. వాళ్ళ దగ్గర చిల్లి గవ్వలేదు. వారు దేవుని పరిచర్య చేస్తున్నారు. ఏం లేదు వారి దగ్గర, డబ్బులు లేవు. డబ్బులు లేకుండా పరిచర్య చేయొచ్చా? ఎస్, ఇట్స్ ట్రూ, ఇట్స్ బిబ్లికల్. మన దగ్గర అన్నీ ఉన్నాయి. మన దగ్గర ఏమున్నాయి? వారి దగ్గర లేనివన్నీ మన దగ్గర ఉన్నాయి. వారి దగ్గర డబ్బు లేదు, వెండి బంగారం లేవు, ఏమీ లేవు. కానీ ఏముంది? ఏముందక్క? యేసు నామం ఉంది వారి దగ్గర. మన దగ్గర ఏం లేకపోవచ్చు. బహుశా నీ దగ్గర ఏం లేదని దిగులుగా ఉన్నావేమో. అందరి దగ్గర బంగారం ఉంది, నా దగ్గర బంగారం లేదని. అందరికి ఇల్లు ఉన్నా నాకు ఇల్లు లేదే. అందరికీ ఉద్యోగం ఉంది, నాకు ఉద్యోగం లేదే. అందరికీ మంచి మంచి ఉద్యోగాలు నాకు లేదు, మంచి మంచి బట్టలు నాకు లేవే. డోంట్ వరీ, యేసు ప్రభు నీతో ఉన్నాడు. ఐశ్వర్యవంతుడు ఆయన. వారి దగ్గర ఏం లేదు. యేసు నామమున లెగు అన్నాడు. అందరూ చూస్తుండగా లేచి గంతులు వేసినాడు. ఎలా కలిగింది ఆ కార్యం అంటే విధేయత. వెంటనే రెస్పాండ్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని పరిచర్యలో పెద్దలు ప్రార్థనాపూర్వకంగా మనల్ని ఎక్కడన్నా పరిచర్యకు వెళ్ళమన్నారు అనుకోండి, వెంటనే వెళ్దామనండి. ఇప్పుడు లేదు అది. నిన్న వారం వెళ్ళా కదా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలా? నేను ఎంత సీనియర్ అనుకున్నారు? కొంచెం పెద్ద మందిని పంపించండి. వారు ప్రార్థనాపూర్వకంగా ఆ లిస్టు తయారు చేసినప్పుడు వి షుడ్ ఒబే. మనము విధేయత చూపించవలసిన వారమై ఉంటున్నాం. ఒక్క సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడండి యేసు ప్రభువు. ఈనాడు బోధకులు ఎట్లా తయారైపోయినారంటే, ఎంతమంది వస్తారు చెప్పండి? అక్కడ ఎంతమంది వస్తారు? అక్కడ నేను 2 రోజులు రావడానికి అక్కడ ఏసీ ఉందా? నాకు సౌకర్యం అంతా ఉందా? నడుచుకుంటూ వెళ్ళాడు యేసుప్రభు. యేసుప్రభు మనకు మాదిరి, పౌలే మనకు మాదిరి. అందుకే 11:1 అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నా కాబట్టి మీరు నన్ను పోలి. ఎలా జరిగింది? యేసుప్రభు మాదిరి వాళ్ళు ఈ భూమి మీద అంత గొప్ప కార్యాలు ఎలా చేయగలిగినారంటే, వారు దేవుని వాక్యమునకు విధేయత చూపించినారు. ఎక్కడైతే విధేయత కనబడుతుందో అక్కడ పరిశుద్ధాత్మ దేవుని కార్యం జరుగుతూ ఉంటుంది. విధేయత లేకపోతే అవుట్పుట్ నీళ్ళు ఉంటుంది. ఈనాడు ఇంట్లో తల్లిదండ్రులకు విధేయులుగా ఉన్నారా? యవనస్తులారా? దేవుని మందిరంలో సేవకులకు
అనాయింటెడ్ ఎల్డర్స్ ఉంటారు, వారికి విధేయత చూపిస్తున్నామా? లేదు, విధేయత లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే విధేయత ఉంటాం, చేయొద్దు, ఎక్స్రే తీపించుకో, స్కానింగ్ తీపించుకో, చిత్తం ప్రభు అని వెళ్తాం. ఒక మనిషికి విధేయత చూపిస్తాం, దేవునికి విధేయత చూపించాం, దేవుని ప్రజలకు విధేయత చూపించాం. లోబడే స్వభావము ఈనాడు లేదు. సంఘం అండి మనం, వధువు మనం. అబ్రహాం షారా గురించి వ్రాయబడుతూ ఉంది. షారా భార్య, అబ్రహాము భర్త. నా యజమానుడికి నేను లోబడి. షారా భార్య, సంఘానికి నీవు నేను, దేవుని సంఘమైన మనము దేవునికి లోబడవలసిన వారమై ఉంటా ఉన్నాం. ఈనాడు లోబడుతున్నామా? ఎక్కడైతే ఏర్పరచుకున్న వారిలో ఉండే ఈ మొట్టమొదటి లక్షణం ఉంటుందో, అందుకే వారి ద్వారా గొప్ప కార్యాలు, ఘనకార్యాలు దేవుడు చేస్తూ వచ్చినాడు. చెరసాల పునాదులు, చెరసాల సంఖ్యలు ఊడిపోతూ వచ్చినాయి, పునాదులు అదురుతూ వచ్చినాయి, ఆకాశంలో తల్లకిందులు, భూమి తల్లకిందులుగా చేస్తూ వచ్చినారు. ఎలా జరిగింది ఇది? ఏర్పరచుకున్న వారిలో ఉండే లక్షణం వారిలో ఉంది, మరో మాట్లాడలేదు వారు. మొట్టమొదటి లక్షణము విధేయత. రెండవది, వారిని ఇద్దరిని పెట్టుకొని ఇంకా ముందుకెళ్ళాడు యేసుప్రభు. ముందుకెళ్తే మళ్ళీ 21వ వచనంలో ఇంకో ఇద్దరు కనపడ్డారు. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహానును, మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాను. వారు వెంటనే దోణి తన తండ్రిని విడిచిపెట్టి ఆయన వెంబడించిరి. మళ్ళీ ఇద్దరు కనపడ్డారు. వీరిలో ఏముంది? వీరిని కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. వాళ్ళు కూడా వెంటనే వెళ్ళారు. కానీ వీరిలో ఉండే రెండవ లక్షణం ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? వారు తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏం బాగు చేసుకుంటున్నారు? వలలా? నాకు కరెక్ట్ ఆన్సర్ రావాలి. తమ వలలు బాగు చేసుకుంటున్నారు. తమ వలలు బాగు చేసుకునేవారు ఆయనకు కావాలా? తమ వలలు బాగు చేసుకునే వారినే ఆయన పిలుస్తాడు, ఆయన పరిచయం. వారిని ఏర్పరచుకుంటాడు. వల జీవితానికి సాదృశ్యం. పక్కన వాళ్ళ వలలు బాగు చేయలే, పక్కన వాళ్ళ వలలు బాగున్నాయా లేదా చూడలే, వారి వలలు బాగు చేసుకుంటున్నారు. ఈనాడు నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి. ఈనాడు ఇది లేదు మనకు. ఆ అన్న అట్లున్నాడు, ఈ అక్క అట్లుంది, ఆ పిల్లలు ఎట్లున్నారు, ఆ సంఘం ఎట్లుంది, నువ్వు ఎట్లున్నావో చెప్పు. దేవుడు అడుగుతున్నది, నేను ఎట్లున్నానో చెప్పాలి దేవునికి. అందుకే ప్రతి మనుషుడు తను తాను, అపోస్తుల కార్యములు 20:28 రాయబడతా ఉంది. 20:28 సంఘము గురించి అక్కడ రాస్తూ అంటాడు, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా చదవండి. ఆ మాట గుర్తొస్తుంది. 20:28 అపోస్తుల కార్యములు. మీ మట్టుకు మీరు జాగ్రత్తగా చూసుకోనండి, పక్కళ్ళ సంగతి నీకెందుకు. 20:28 అపోస్తుల కార్యములు. మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా. ఏ విషయంలో జాగ్రత్త? మనకు అందం కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నాం, ఆస్తిని కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నాం, ఉద్యోగాన్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉన్నాం. మంచిదే. వాట్ అబౌట్ స్పిరిచువల్ థింగ్స్? వాటన్నిటి కాపాడుకుందాం ప్యారలల్గా. వీటిని కాపాడు. నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉన్నానా లేదా, ఇది చూసుకోవాలి. ఇది ఇష్టం లేదు. నా వీపు నాకు కనపరాదు, ఇతరుల వీపు నాకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి వారు తమ వలలు బాగు చేసుకుంటున్నారు. మేము వెళ్ళాలి సముద్రంలోనికి ఈ వల తీసుకొని చేపలు పట్టడానికి వెళ్ళాలి. వల బాగలేకపోతే చేపలు వలలో పడవు. ఇప్పుడు నేను బాగుంటేనే ఇతరులు నా యొక్క మాటలు వింటారు. నా వల బాగుంటేనే చేపలు వలలో పడతాయి. నా వలే పిగిలిపోయి ఉంటే, నా జీవితమే పాడైపోయి ఉంటే, వలలు పడినట్టే పడతాయి కానీ జారిపోతూ ఉంటాయి. వల పిగిలిపోతే వలలోనికి చేపలు వస్తాయి, కానీ ఏముంది? పిగిలిపోయింది, రంధ్రం ఉంది. ఎన్ని చేపలు పడినా ఏం ప్రయోజనం? జారిపోతూ ఉన్నాయి.
ఎంత ప్రకటిస్తే సువార్త ఏం ప్రయోజనం జారిపోతుందేమో, ఎంత ప్రార్థన చేస్తే ఫలితం రాలేదేమో. కారణం, ప్రార్థన చేస్తున్న నీవు, పరిచర్య చేస్తున్న నీవు, సువార్త సేవ చేస్తున్న నీవు, నేను మొట్టమొదటిగా బాగుపడల్లా. నా వల్ల బాగుంటేనే పడిన ప్రయాసకు ఫలితం వస్తుంది. నా జీవితము బాగలేకపోతే ఇతరుల జీవితాలను నేనేమి సంపాదించగలుగుతాను ప్రభు కొరకే? ఏర్పరచబడిన వారు ఎవరో తెలుసా? ఆయన మాటకు విధేయత చూపించేవారు. ఏర్పరచబడిన వారు ఎవరో తెలుసా? తమ వలలు. ఈ ప్రార్థన ఎప్పుడైనా చేసినామా? ఓ లార్డ్, క్లెన్స్ మీ, మోల్డ్ మీ, పనిష్ మీ, మేక్ మీ యువర్ చైల్డ్. అన్నిటి గురించి ప్రార్థన చేస్తాం. భౌతిక సంబంధమైన వాటికి మంచిది, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తాం, ఆస్తి కొరకే ప్రార్థన చేస్తాం, ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తాం, మన పిల్లలు భవిష్యత్తు, మంచి భవిష్యత్తు మంచిదే. కానీ ఏ రోజైనా ప్రభా నన్ను కట్టు, నా జీవితం బాగలేదు, ఇదిగో ఇక్కడ పడిపోయినా, ఈరోజు ఈ అబద్ధంలో పడిపోయినా, ఈ చూపులో పడిపోయినా, ఈ ఆలోచనలు పడిపోయినా, నన్ను కట్టు, నన్ను బాగు చేయి, నన్ను బాగు చేయి. మన దేవుడు నిర్మాణకుడు, కట్టేవాడు. ఆయన పడిపోయిన దావీదు గుడారమును తిరిగి నిర్మించిన దేవుడు. ఈనాడు మన జీవితాలు కట్టుకోవాలా. అందుకే ఎవరు కట్టాలా? ఎవరు కట్టాలా? ఎవరు కట్టాలి? 127వ కీర్తన మొదటి వచనం ఏమనుంది? 127వ కీర్తన, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము ఆయన కట్టాలా. ప్రభువా నన్ను కట్టు, నా జీవితమును కట్టు, ఆత్మీయంగా నా కుటుంబాన్ని కట్టు, నా సంఘాన్ని కట్టు. మొట్టమొదటి నన్ను కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నా సంఘాన్ని కట్టు. పాడిపోయిన యెరూషలేము ప్రాకారములను, కాల్చబడిన గుమ్మముల గురించి నెహెమ్యా కూర్చొని ఏడ్చి విలపించినాడు. దేని కొరకై? తన ఇంటి నిర్మాణం కొరకయా? కాదే, దేవుని పట్టణం. ఈనాడు దేవుని పట్టణం అంటే ఏంటి? దేవుని ప్రజల సమూహమే, ఆ వ్యక్తి, ఆ కుటుంబం, ఆ సంఘం. ప్రియమైన వారులారా, ఏర్పరచబడిన వారిలో ఉండే రెండవ లక్షణం, వారు తమ వలలు బాగు చేసుకుంటుండగా వారు పిలిచినాడు. తర్వాత 5వ అధ్యాయం మొదటి వచనంలో గ్రేట్ మల్టిట్యూడ్ పీపుల్ ఉన్నారు అక్కడ. కొండ మీద ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు కొండ మీద ప్రసంగం అంటారు. 5వ అధ్యాయంలో కొండ మీద ఆయన కూర్చున్నాడు. మొట్టమొదటి వచనంలో ఏముంది అక్కడ? మత్తయి సువార్త 5:1, ఆయన జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు. ఏర్పరచబడిన వారిలో ఉండే మూడవ లక్షణం ఏంటంటే, చాలామంది ఉన్నారండి అక్కడ. గ్రేట్ మల్టిట్యూడ్ పీపుల్ గ్యాదరింగ్ ఉంది. బహుజన సమూహములు యేసు దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు. 3 రకాలైన ప్రజలు వచ్చేవారు యేసు ప్రభు దగ్గరికి. మొట్టమొదటి వారు, ఆయన దగ్గర స్వస్థత వరం ఉందంట, స్వస్థపరుస్తాడంట. కుంటివారి కాళ్ళు వచ్చినాయంట, మూగివారు మాట్లాడారంట, గుడ్డివారు కళ్ళు వచ్చినాయంట. పద మనం కూడా రోగాలు బాగు చేసుకుందామని, రోగాలు బాగు చేసుకోవడానికి మొట్టమొదటి రకము ప్రజలు వచ్చేవారు యేసుప్రభు దగ్గరికి. వారు గోడి విని వారిని స్వస్థపరిచి పంపించేవాడు. 2వ రకమైన ప్రజలు వచ్చేవారు. రొట్టె చేపముక్కలు బలు ఉంటాయంట యేసుప్రభు దగ్గర, పద అని రొట్టె చేప ముక్కలు తినడానికి వచ్చేవారు. 3వ రకమైన ప్రజలు ఉండేవాళ్ళు. రోగాలు బాగుపడిన తర్వాత, ఆయన పెట్టింది తిన్న తర్వాత ఆయనతోనే అంటుకట్టి పడి ఉండేవారు. ఆయన బోధ వినడానికి ప్రయాసపడేవారు. 3 రకాలైన ప్రజలు అక్కడ ఉన్నారు, వేల మంది ఉన్నారు. కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఎవరు? ఎవరైతే ఏర్పరచుకున్నాడో వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చినారు. ఏర్పరచుకున్న వారిలో ఉండే 3వ లక్షణం ఏంటంటే, అన్ని పరిస్థితులు ఆయన దగ్గర ఉంటారు. కష్టం, ఇరుకు, ఇబ్బంది, వ్యాధి, బాధ, సంతోషం, ఏదైనా కూడా ఆయన దగ్గరికే వస్తారు. వచ్చినామా ఆయన దగ్గరికి? ఈరోజు వ్యక్తిగతంగా బైబిల్ తీసుకొని, శివుని గీతాలు తీసుకొని వ్యక్తిగతంగా ఉదయకాలం లేచి ఆయన దగ్గరికి వచ్చినామా? ఒక పాట పాడామా? దేవుని స్తుతించినామా? ప్రార్థన చేసినామా? కుటుంబాలుగా ఉదయకాలంలో దేవుని సన్నిధికి వచ్చినామా? ఇంట్లో ఈ దినాలలో వీఆర్ వెరీ బిజీ. అందుకే ఓన్లీ సాయంకాలమే కుటుంబాలలో ప్రార్థనలు ఉన్నాయి. ఉదయకాలమున చాలా ఇళ్లలో ప్రార్థనలు లేవు.
ఉదయ సాయంకాల ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు ఉండాలి. ప్రియమైన వారలారా, అది కూడా భార్య భర్తలే రాత్రులు కూడా ప్రార్థనలు. ఎందుకంటే పిల్లలు దే ఆర్ వెరీ బిజీ, మొబైల్స్లో, ల్యాప్టాప్లలో బిజీ పిల్లలు. పూర్వ దినాలలో ఒకే పెద్ద హాలు, ఒక బాత్రూమ్, ఒక కిచెన్, అందరూ ఫ్యామిలీ ప్రేయర్, అందరూ అక్కడే కలిసి భోంచేసేవారు. ఆ హాల్లో అందరూ సాధక బాధలు మాట్లాడుకునేవారు, తల్లిదండ్రులతో ప్రేమగా పంచుకునేవారు అన్ని విషయాలు. ఈనాడు దేవుడు ఆశీర్వదించినాడు కదా. బీటెక్, ఎంటెక్, టెక్ మహేంద్రలో సాఫ్ట్వేర్, ఎంత ఎంబీబీఎస్, సిఏ, ఏమేమో చదివించినాడు దేవుడు మనల్ని. అంతా ఆశీర్వదించినాడు, ఎంతగానో ఆశీర్వదించినాడు. కాబట్టి ఇప్పుడు అందరికీ 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, విల్లాస్, డూప్లెక్స్లు, మంచిదే, ఆశీర్వదించినాడు మనల్ని, మంచిదే. కానీ సహవాసం ఉందా? భార్యాభర్త పిల్లలతో సహవాసం ఉందా ఇంట్లో అని? ఎవరి బెడ్రూమ్లో వాళ్ళే. రా తల్లి ఫ్యామిలీ ప్రేయర్కు, నువ్వు కానీ అమ్మా, నేను ఆన్లైన్లో ఉన్నా, లాగౌట్ చేసుకుని వస్తా. డాడీ నువ్వు కానీ డాడీ. పిల్లలను చెరబట్టాడు వాడు. సైతానుడు కావాల్సింది భవిష్యత్తు పరిచర్యను తుంచడం. భవిష్యత్తు పరిచర్య మన పిల్లల మీద దేవుడు ఉంచినాడు. మన పిల్లలు ప్రార్థనకు రావడం వాడికి ఇష్టంలే, బైబిల్ చదవడానికి ఇష్టంలే, మొగ్గలోనే తుంచిపడేస్తున్నాడు. ప్రయాసపడదాం మన పిల్లల కొరకే. స్కూల్కి వెళ్ళకపోతే డబ్బులు ఇచ్చి అన్ని కొనించి భుజాన మీద మోసుకొని స్కూల్కి తీసుకుపోయినాం, అవునా కాదా? ఎగ్జామ్కు వెళ్ళమని తట్టి లేపి టీ ఇచ్చి వాళ్ళకి స్నాక్స్ ఇచ్చి డబ్బులు ఇచ్చి తీసుకుపోయి ఎగ్జామ్ సెంటర్లో కూర్చోబెట్టాం. మళ్ళీ ఫ్యామిలీ ప్రేయర్లో అదే నయాన భయాన మన పిల్లలు వచ్చి కూర్చోబెడుతున్నామా? తల్లిదండ్రుల మందిరాలలో పిల్లలు ఎక్కడున్నారు? తుంచిపడేస్తూ ఉన్నాడు యవన జనాంగమును. ఎంతో బాధ, దుఃఖం, వేదన వస్తుంది మాకు. ప్రియమైన తల్లిదండ్రులారా, మన పిల్లలు మనతో పరలోకంలో ఉండాలి. ఇక్కడ కుటుంబాలు అంతా కలిసి ఉన్నాం, భార్య భర్త తల్లిదండ్రులుగా పిల్లలు అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్ళాం, అందరూ కలిసి విహారయాత్రకి వెళ్ళాం, అందరం కలిసి పెళ్ళికి వెళ్ళాం, అందరూ కలిసి సంతోషంగా ఉన్నాం ఒకే ఇంట్లో, అందరం కలిసి పరలోకముల గృహంలో ఉండడానికి శతవిధాల ప్రయత్నం చేద్దాం. తల్లిదండ్రులుగా మీరు పరలోకంలో ఉండి మీ పిల్లలు నరకంలో ఉంటే తట్టుకోగలుగుతారా? 2 రోజులు జ్వరం వచ్చి హాస్పిటల్ ఉంటే నేను కుమారుడు నీ కడుపుకు ఆహారం లేక కుమిలిపోయినవే, అలాంటిది నరకంలో మన పిల్లలు కాలుతుంటే హౌ కెన్ వి, ఎలాగూ భరించగలుగుతాం ఆ వేదన? కట్టుకుందాం మన కుటుంబాన్ని, కట్టుకుందాం. ఎవరు ఆయన చేత ఏర్పరచబడిన వారంటే ఎంతోమంది ఉన్నారు, జనసమూహం. ఈనాడు ఎన్నో కుటుంబాలు ఉండొచ్చు మన వీధిలో, కానీ మనం ప్రత్యేకమైన వారుగా ఉండాలి. ఎన్నో జనసమూహాలు ఉన్నారు, కానీ యేసుప్రభు శిష్యులు ఆయన దగ్గరకు వస్తూ ఉన్నారు, వారు ఏర్పరచబడ్డారు. ప్రేమైన వారులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారముగా ముందున్న భవిష్యత్తు పరిచర్య చేయవలసిన మనములో ఉండవలసినది విధేయత, మన బ్రతుకులు మనం కట్టుకునే మంచి స్వభావము. 3వదిగా అన్ని పరిస్థితులలో ఆయన దగ్గరికి వచ్చి ఆయన మీద ఆధారపడ్డాము. ఈనాడు ఆయన దగ్గరికి రావడం లేదు. ఏం చదువుకోవాలా ఆయన దగ్గరికి రావడంలే, విచారించడంలే. తర్వాత ఏ ఉద్యోగం చేయాలా ఆయన దగ్గర విచారించడం లేదు. ముఖ్యంగా వివాహ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు సైతము దేవుని దగ్గర విచారించుకోకుండా, సాఫ్ట్వేరా కావలసిన వారు సాఫ్ట్వేరే, డాక్టరే. ఎందుకంటే ఇద్దరు, మా దగ్గర చెప్తున్నది అదే, ఇద్దరు వాళ్ళ యొక్క ఆలోచనలు ఒక రకంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు సాఫ్ట్వేర్, హార్డ్వేర్, డాక్టరే, మంచిదే. కానీ దేవుని చిత్తం ఉందా? ఏడుస్తూ ఉన్నారు 3 నెలలకు 6 నెలలకు. ఎందుకంటే ప్రభు దగ్గరికి వచ్చి కనిపెట్టడంలే. అందుకే భక్సింగ్ గారు ఒక పుస్తకం రాసినాడు, హౌ టు ఫైండ్ గాడ్స్ విల్, దేవుని చిత్తం కనుగొనటట్లు. చాలా బాగుంటుంది, తీసుకొని చదవాలి. ప్రభు అన్ని డోర్లు బంద్ చేయి, నీ డోరే ఓపెన్ చేయి, నీ చిత్తం, నేను వెళ్తా. అది సాఫ్ట్వేరా, హార్డ్వేరా, సిఏనా, డాక్టరా, నాకు అవసరం లేదు. నీ చిత్తంలో ఎవరుంటే నేను వెళ్తా. సంతోషంగా జీవితాంతం బ్రతుకుతారు. దేవుని చిత్తము మూసేసి మన చిత్త ప్రకారం వెళ్ళామనుకోండి, ఏమైపోతుంది?
మూడు ముచ్చటగా ఉంటుంది, జీవితాంతం బాధపడాలా. దేవుని చిత్తము అంగీకరించి జీవితాంతము సంతోషంగా ఉందామా, మన చిత్తంలోనికి వెళ్ళి జీవితాంతము నష్టపోదామా? గుండెలు బద్దలే ఏడుస్తూ ఉన్నారు. ఎలా జరిగింది? తమ చిత్తానుసారంగా. అందుకే ఎందుకు ఆయన దగ్గరికి వచ్చి కనిపెట్టలేదు, ఆయన దగ్గరికి వచ్చి దేవుని చిత్తాన్ని తెలుసుకోవడం లేదు, చదువు విషయంలో తెలుసుకోవడం లేదు, ఉద్యోగ విషయంలో తెలుసుకోవడం లేదు, ఈ ఇల్లు కట్టుకోవాలన్నా, ఇల్లు ఇక్కడ కట్టాలన్నా, ఇల్లు కొనాలన్నా లేదు, పిల్లల భవిష్యత్తు ఎక్కడ ఏ దేశాన్ని పంపాలా లేదు, మన సొంత ఆలోచనలు, మన సొంత అభిప్రాయాలు. అందుకే మనమే నష్టపోతూ ఉన్నాం. దేవునికి అప్పచెప్పుదాం. ముఖ్యంగా వివాహం అన్నది జీవితంలో ఒకేసారి. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగానికి వెళ్ళొచ్చు, ఈ ఇల్లు కాకపోతే ఇంకొక ఇల్లు కొనొచ్చు, కానీ వివాహం అన్నది ఒకసారి జరుగుతుంది. ఒక్కసారి అందులో మన చిత్తానికి మనం ఒగ్గినామా అంతే. ఈనాడు వివాహంలో ABCDEF చూస్తూ ఉన్నారు. ABCDEF. ఏజ్ చూస్తూ ఉన్నారు. B బ్యూటీ చూస్తూ ఉన్నారు. ఆడపిల్లలు అయితే ఒక ఆయన అంటున్నాడు, పెళ్ళి సంబంధం మంచిగా వచ్చింది, ఆ తండ్రి అంటున్నాడు వివాహము చేసుకోమని బ్రతిమలాడుతున్నామన్న పాపను. వద్దంటుంది. ఎందుకు వద్దంటుంది అంటే ఆ అబ్బాయి అంత బాగున్నాడు, మంచి ఉద్యోగము, ఆత్మీయ, కానీ సన్నగా ఉన్నాడని వద్దంటుందంట అమ్మాయి. ఈనాడు ఆడపిల్లలు అంటే మాకు అర్థమైంది ఏమంటే మగపిల్లలు బ్యూటీ చూస్తూ ఉన్నారు, ఆడపిల్లలు కొంచెం బాడీ బిల్డింగ్ ఉన్న యవనస్తులను కోరుకుంటూ ఉన్నారు. తర్వాత క్యాస్ట్ చూస్తూ ఉన్నారు. ఎంత సిగ్గుచేటండి. ఏంటి? ఒక ఆయన ఉంటున్నాడు, పెద్ద కుమార్తెకి పెళ్లి చేసినాడు, రెండో కుమార్తెకి పెళ్లి చేయాలా అని మీరు వెళ్తుంటారు కదా దేశమంతా. పెళ్లి సంబంధం చూడండి ఎవరన్నా ఉంటే, ఓకే ప్రార్థన చేద్దామన్నాడు. అదే రక్షణ పొంది మా వాళ్ళే రక్షణ పొందిన వారు మాకు కావాలా అంటే ఏం కావాలా? సావలే ఇంకా అది ఎంట పెట్టుకున్నాడు. ఈనాడు 2, 3 సైకిలా, ఆటోనా, 2 వీలరా, 3 వీలరా, ఇదే 3 టైరా, 2 టైరా, ఇదే చూస్తూ ఉన్నారు. అంటే ఏం కాలే? చావలే ఇంకా, కానీ సచ్చి లేచి బతికినట్టుగా చూపించుకుంటూ ఉన్నారు. క్యాస్ట్ డోరీ, దానికి మనోళ్ళు చాలా పేరు పెట్టారు, మార్చినారులేండి. గిఫ్ట్ అట. గిఫ్ట్ మీ అమ్మాయికి ఏమన్నా ఇచ్చుకోండి అంతే, మాకు మాత్రం కట్నం వద్దు. బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా ఇచ్చుకోండి, కేజీల బంగారం ఉందా తెచ్చుకోండి, కట్నం వద్దు కానీ గిఫ్ట్ తీసుకురండి. మార్చేసినారు పేరు. ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ చూస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్, పోస్ట్ ఆఫీసు, డీడీలు ఏమన్నా ఉన్నాయా, ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమన్నా ఉన్నాయా చూస్తూ ఉన్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తారు. ఇవన్నీ చూస్తారు. వరకు చూస్తారు సొంత అభిప్రాయాలు. కానీ పెళ్లి పత్రిక వచ్చేటప్పటికి ఇది యెహోవా వలన కలిగిన కార్యము, రండి పెళ్ళికి రండి, విందు ఆరగిద్దాం. వరకు ఎవరి వలన కలిగింది చెప్పరు, మీరు కాదు. వరకు సొంత అభిప్రాయాలు. అంత అయిపోయిన తర్వాత గాడ్స్ విల్. వరకు వారి విల్లు, చివరికి వచ్చేటప్పటికి ఇది ప్రభు చిత్తానుసారంగా ఏకమవుతున్నారు. అందుకే ఏమైపోతున్నారు? ఒక అడ్వకేట్ చెప్తున్నటువంటి మాట ఏం చెప్తారు? మీరు దేవుని సువార్త అన్నారు, సిగ్గుతో తలదించుకున్న పరిస్థితి. ఏం సార్ ఆ మాట అన్నారు? మా ఆఫీస్కి రండి, నా దగ్గర కేసులు ఉన్నాయి, 75% ఆఫ్ ద కేసెస్ క్రైస్తవులు నా దగ్గర ఉన్నాయన్నాడు. దేని గురించి అన్నా? విడాకుల గురించి వచ్చినారు అన్నాడు. నాకు ఈ భార్య వద్దు, విడాకులు అప్లై చేసినాడు. నాకు ఈ భర్త వద్దు, విడాకులు అప్లై చేసింది. ఎందుకు? దేవుని వాక్యం ఏముంది మత్తయి సువార్తలో? దేవుడు జతపరిచిన వారిని మనుషుడు, మరి ఎందుకు మనుషుడు వేరుపరుస్తున్నాడు? కోర్టు ఎందుకు వేరుపరుస్తుంది భార్యాభర్తలను? పోలీస్ స్టేషన్ ఎందుకు వేరుపరుస్తున్నాయి భార్యాభర్తలను? గ్రామాలకు వెళ్తే చావుల్లోనే పెద్దలు ఎందుకు భార్యాభర్తలు విడదీస్తూ ఉన్నారు? ఎవరు జతపరచలే? దేవుడు జతపరిస్తే ఈ మనుషులు వేరుపరచలేరు. కానీ ఎందుకు వేరుపరుస్తూ ఉన్నారు మనుషులు అంటే? ఎవరు జతపరచలే వారిని? మీకు అర్థం కాదు నేను చెప్పేది. దేవుడు జతపరచలే, మళ్ళీ ఏం జతపరిచినాయి? కొంతమందికి అందం, కొంతమందికి ఆస్తి, కొంతమందికి స్తోమత, ఉద్యోగాలు, ఇవి జతపరుస్తున్నాయి వారిద్దరిని. అందుకే మనుషులు వేరుపరుస్తూ ఉన్నారు. కోర్టులు, పోలీస్ స్టేషన్లు, గ్రామాలలో మనుషులు. ఎందుకంటే దేవుని చిత్తం లేదు. ఏర్పరచుకొనబడిన వారేమే అంటున్నాము కానీ ఆయన దగ్గరికి రావడం లేదు. కొండ మీద ఆయన కూర్చున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చిన వారు
ఆయన పరిచర్య చేసినారు, భూమి మీద ఎన్నో గొప్ప కార్యాలు చేసినారు. ఈ లక్షణం మనకుందా? ఒక తీర్మానం చేసుకుందాం. మనం ఆశామాషి కాదండి. మనం ఆశావాసం కారం. దేవుని సొత్తు అయిన ప్రజలం మనము. ఆయన రక్తముతో మనల్ని కొన్నాడు. జీవుల దేవుని సంఘములో ఉంచినాడు మనల్ని. మనకు ఆస్తి లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, కీర్తి ప్రతిష్టలు లేకపోవచ్చు. కానీ ఈ లోకంలో అందరికీ ఉన్నవి మనకు లేకపోవచ్చు. కానీ పరలోకం మనకుంది. ఇది అశాశ్వత కాలం. ఇది శాశ్వత కాలం అక్కడ ఉంది. రాజులని యాజక సమూహం మనం, దేవుని సొత్తైన ప్రజలు మనము రాజులుగా ఏలబోతా ఉన్నాం. ప్రియమైన సంఘమా, ఆయన చేత ఏర్పరచబడిన వారం మనము, తృణీకరింపబడిన వారు. ఎవరిని ఏర్పరచుకున్నాడండి ఆయన? పౌలు 1 కొరింథీ 1:28 నుండి మనం చదివితే 26 నుండి ఉంటే అక్కడ 5 క్వాలిటీస్ ఉన్నాయి. మనకు 5 క్వాలిటీస్ ఉన్నాయి. అటువంటి వారిని ఏర్పరచుకున్నాడు. మొట్టమొదటిగా అక్కడ వెర్రివారిని, బలహీనులను, భక్తిహీనులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. నీచులమంట, మనం వెర్రివారమంట, బలహీనులమంట, భక్తిహీనులమంట. మనుషులు మనల్ని చీపు అన్నారు, తృణీకరింపబడ్డాం. అయినా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఇటువంటి మనలను జగత్తు పునాది వేయబడక మునిపే, మన తల్లి గర్భంని పిండముగా రూపింపబడక మునిపే ఆయన కొరకే ఏర్పరచుకున్నాడు. ఆయన పని చేయాలని చాలామంది చేసి వెళ్ళిపోయినారు. ఈనాడు అదే దేవుడు మనల్ని కూడా ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వారిలో ఉండే 3 లక్షణాలు చూసినాం. మొట్టమొదటిది విధేయత చూపిస్తారు. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తారు. దేవుని మందిరంలో ఉన్న పెద్దలకు విధేయత చూపిస్తారు. రెండవది తమ వలలు బాగు చేసుకుంటున్నారు. అంటే ఎవరైతే వారి జీవితాలను ప్రభువా నన్ను కట్టు ఆత్మీయంగా, నా కుటుంబాన్ని కట్టు, ఎవరైతే ఈ ప్రార్థన దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటారో, ప్రభు చేత కట్టబడుతూ ఉంటారో, వారి వలలు బాగు చేసుకుంటూ ఆ వాక్యం ద్వారా, ఆయన రక్తం ద్వారా, ఆయన పాదముల దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కట్టు అని ఎవరైతే ప్రార్థన చేస్తూ ఆయన చేత కట్టబడుతూ ఉంటారో వారు ఆయన చేత ఏర్పరచబడిన వారు. మూడవది, ఆయన దగ్గరికి అన్ని పరిస్థితులలో ఆయన దగ్గరికి వచ్చి కూర్చునేవారు. మరి ఆయన పాదముల దగ్గర కూర్చొనింది. ఎన్ని రోజులైంది ఆయన దగ్గరికి వచ్చి? ఎన్ని రోజులైంది వాక్యం చదివి? ఎన్ని రోజులైంది ఆయన మన దగ్గరికి వచ్చి? మనం ఆయన దగ్గర పోవడం కాదు, ఆయన మన దగ్గరికి వచ్చి ఎన్ని రోజులైంది? మనతో మాట్లాడిన రోజులైంది. వారు కొండకి కూర్చుండగా యేసు వారితో మాట్లాడాను. మనం ఎప్పుడైతే ఆయన దగ్గరికి వస్తామో ఆయనే మనతో మాట్లాడతాడు. స్పీక్ టు మీ ఓ లార్డ్ త్రూ యువర్ వర్డ్. నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు ప్రభువా, నీ స్వరం వినిపించు ప్రభువా. ఈ దీన మనసు మనదైతే తప్పకుండా మన పితరులతో మాట్లాడిన దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ప్రియమైన వారులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగించిన కార్యములు, దేవుని చేత ఏర్పరచబడిన వారిలో ఉండే 3 లక్షణాలు మనం చూసినాం. విధేయత, తమ జీవితాల వారు దేవుని చేత కట్టించుకుంటూ ఉంటారు. మూడవది, అన్ని పరిస్థితుల్లో ఆయన దగ్గరికి వస్తారు. ఒక తీర్మానంతో ఇక్కడ నుండి మనం వెళ్తాం. మనల్ని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 3 లక్షణాలు మనలో ఉండాలని దేవుడు కోరుతుండగా, ప్రభా ఈ 3 లక్షణాలు నాలో, నా కుటుంబంలో, నా సంఘంలో మీరు అభివృద్ధి పరచండి, ఉంచండి. మీరు ఆ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి, మీ కొరకే, మీ పరిచయ కొరకే మమ్మల్ని కూడా వాడుకోనండి అని దీని ప్రార్థనతో ఇక్కడ నుండి సంతోషంతో మనం వెళ్తాం. ఆ విధంగా ఈ 3 లక్షణాలు ఏర్పరచబడిన వారిలో మనలో ఉండలాగిన పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన ప్రభువా, వందనము చెల్లిస్తున్నాం. ఈ దాసు నిలబెట్టుకుని ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్ఠ భాగాన్ని బట్టి వందనము చెల్లిస్తున్నాం. మీ వాక్యాన్ని ప్రభువా మేము ఘనపరుస్తున్నాం, వందనము చెల్లిస్తాం. అపోస్తలుల కార్యాలు ప్రభువా 1వ అధ్యాయం 6వ శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ, మీ యూదయ యెరూషలేము యూదయ సమరకి వెళ్ళి మరి ప్రకటించి మరి మీరు కోరిన వందనము చెల్లిస్తున్నాం. ప్రభువా మరి వాక్యానికి విధేయత మేము చూపించే వారికి ఉంటుంది సహాయం.
మా హృదయములు ప్రభు మీరు సరి చేసుకుని మీ కొరకు జీవించడానికి మిమ్మల్ని వెంబడించడానికి మీ చేత నెరవేర్చే వారికి మేము ఉండటానికి ప్రభు మీరు సహాయపడి వందమ్మని చెల్లిస్తున్నాం. మరి ప్రభు మరి పేదలు మొదటి ప్రసంగం ద్వారా 17 దేశాలు వారు వచ్చి వాక్యం విన్నారు. ప్రపంచమంతా సువార్త ప్రకటించబడినది. ఆయా సత్యాలు మీ దోషణ ద్వారా మీరు ఇచ్చే ప్రతి భాగాన్ని బట్టి వందమ్మని చెల్లిస్తున్నాం. నెక్స్ట్ బైబిల్ స్టడీ కొరకు మీ దోషను సిద్ధపరచమని, అనేక మంది మీరు సమకూర్చమని, అనేక ఆత్మీయ సత్యాలను తెలుసుకుని మీ కొరకు నమ్మకంగా జీవించడానికి సహాయపడమని, ఇదైన పరిచయలో ప్రభు బైబిల్ స్టడీలో మీరు చేసిన సహాయం వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రిని దేవుని ప్రేమ ప్రభు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మిక సహవచ్యని మనకు పరిశుద్ధులందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.